దక్షిణార్థి దండం ఇలా మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా ఇక షురు చేద్దాం పాండ్రి. డాక్టర్లకు చెయ్యాలి ట్రీట్మెంటు, టీచర్లు అవుతున్నారు మత ప్రచారకులు, బిగ్ బాస్ సేతు సిద్ధం, అగ్ని పరీక్షకు జరభద్రం, ధర్మేంద్ర తప్పిన ధర్మం, సోనం దీక్షని పట్టించుకోరా పాపం, జగనన్న తెచ్చిండు కొత్త యాపు చూస్తాడా చంద్రబాబు, ధర్మర్ పవర్ ప్లాంట్ లో దగా సీఎం పెడతలేడంట నిఘా, అక్క శివంగి చూస్తే అయితారు ఫిరంగి, బీహారీలా ఫైటింగ్ అయితుంది ఫిట్టింగ్. చదువుకున్నోళ్లకు బుద్ధి ఉండాలి, తెల్లకోటు వేసుకున్నోళ్లకు కొంచెమైనా జాలి ఉండాలి. కానీ ఈ డాక్టర్లు మాత్రం ఈరంతైన దయ ఉన్నట్లు అనిపిస్తలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ఒక ఘోరమైన ఘటన అయితే జరిగింది. అసలు వింటుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఒక గర్భిణీ మహిళ పురిటి నొప్పులతోని అల్లాడిపోతూ ఆసుపత్రికి వస్తే అక్కడ ఉన్న డాక్టరు స్టాఫ్ కనీసం పట్టించుకోలేదు. మాకేం తెలియదు అన్నట్టు నిర్లక్ష్యం చేసిరు. ఆ తల్లి నొప్పులతో భరించలేక నిలబడే సత్తువ లేక ఆసుపత్రి వరండాలోనే బిడ్డకు జన్మనిచ్చేసింది. అవును, ఇది నిజమే భయ్యా. నిల్చున్న చోటనే కానిపోయింది. ఆ పసిబిడ్డ అంత ఎత్తు నుండి ఒక్కసారిగా కింద సిమెంట్ ఫ్లోర్ మీద పడిపోయింది. ఆ దెబ్బకు ఆ పసి ప్రాణానికి తీవ్ర గాయాలైనాయి. అసలు ఆ సీన్ చూసి అక్కడున్న మిగతా రోగులంతా కూడా భయంతో గజగజ వణికిపోయిర్రు. ఘోరం ఏంటంటే బిడ్డ పుట్టి కింద పడి ఏడుస్తున్నా కారుతున్నా కనీసం ఒక్క డాక్టర్ కానీ నర్సు కానీ 10 నిమిషాల దాకా కూడా దిక్కులేరు. ఆ కుటుంబ సభ్యులు కన్నీళ్లు చూస్తే ఎవరికైనా గుండె కరుగుతుంది. అసలు లొల్లి పెద్దగా అయింది. పోలీసులు వచ్చి విచారణ అంతా చేపట్టిరు. ఆ తెల్లకోటు వేసుకున్న డాక్టర్ ఇచ్చిన తిక్క సమాధానాలు చూసి పోలీసులకే తిమ్మ తిరిగిపోయింది. మా తప్పేం లేదు, మాకు తెలియదు అన్నట్టు నిర్లక్ష్యంగా యాటిట్యూడ్ చూపించిండంట. గిందుక దవాఖానాల జీతాలు తీసుకునేది పెద్ద సర్కారు పెద్ద దవాఖానా అని చెప్పి నిర్లక్ష్యానికి మంచిగానే బాగా ఒక బిడ్డకు దెబ్బలైటట్టు చేసిరు. అయితే కలెక్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు జర ఇటు చూడుర్రి, ఈ నిర్లక్ష్యపు డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలి, ఆ పేద కుటుంబానికి న్యాయం చేయాలి, లేకపోతే జనాలు ఊరుకోరు, దవాఖానకు మొత్తం ముట్టడిస్తారు అని బగ్గనే బుద్ధి చెప్పిరు. తమిళనాడు సీఎం విజయ్ సీటెక్కిన కాడి నుంచి అయితే దుమ్ము దులిపేస్తుండు అందరినీ. అయితే బరాబర్గా మంచిగా అన్ని ముచ్చట్లు చెప్పుకొస్తుండు విజయ్. లంచాల రాయిళ్లకు గట్టి షాకే ఇచ్చిండు. అసలు ముచ్చట ఏంటంటే చెంగల్పాటు ఈస్ట్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మంబక్కం పంచాయతీ ప్రెసిడెంట్ అయిన వీరస్వామి అనే లీడరు ఒక కాంట్రాక్టర్ దగ్గరికి పోయి తిరుపోరు నియోజకవర్గం పరిధిలో రోడ్డు కాంట్రాక్టర్ బిల్లు క్లియర్ చేయడానికి లంచం అడిగిండంట. ఇంకేముంది, సదరు కాంట్రాక్టరు 1,30,000 రూపాయలు కట్టను చేతిలో పెడితే వెంటనే వీరస్వామి గారు ఏం చేసిరు, గప్చుగ్గా జేబులో పెట్టుకున్నాడు. ఇకేముంది, కెమెరాకు దొరికిపోయిండు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో మొత్తం రచ్చరేపుతుంది. విషయం ఏంటంటే సీఎం విజయ్ దృష్టికి పోయింది ముచ్చట. వీడియో చూసి విజయ్ అన్న పిచ్చ కోపం వచ్చింది. ఈ క్షణం కూడా ఆలస్యం చేయకుండా యాక్షన్లోకి దిగిండు. నా పార్టీలో ఉంటూ లంచాలు తింటావా, పార్టీ పరువు తీస్తావా అని వీరస్వామిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి అటెనక అన్ని పార్టీల పదవుల నుంచి తక్షణమే తీసేసిండు. ఇక తాను సీఎం కాకముందు లంచం తీసుకునేటోళ్లకు అస్సలు వదిలిపెట్టనని చెప్పిండు కదా, గా మాట ఇప్పుడు నిజం చేసుకుండని సొంత పార్టీ లీడర్నే నడి రోడ్డున పడేసిండని తన లీడర్షిప్ ఏందో చూపించిన విజయ్ అన్న పైన ఇప్పుడు జనాలు తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికైతే ఇంకేముంది, ఇక అవినీతి చేద్దామన్న ఆలోచన కూడా రాకుండా మిగతా వాళ్ళకు కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనుకోర్రి. చదువు నేర్పించాల్సిన స్కూళ్ళు ఇవాళ రేపు ఏం చేస్తున్నాయో ఎరికేనా? పిల్లలకు మ్యాథ్స్ నేర్పించి మంచి పొజిషన్కి తీసుకురావాల్సింది పోయి తిక్క తిక్క పనులు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మాత్రము హిందూ పిల్లలతోని బలవంతంగా కలామా రాయించడం చదివించడం లాంటి పనులు పెట్టుకుంది. పిల్లలు ఇంటికి వచ్చి హోంవర్క్ బుక్లు చూపిస్తే కానీ కన్న వాళ్లకు అసలు విషయం తెలియలేదు. చదువు చెప్పమని ఫీజులు కడితే వీళ్ళేమో స్కూళ్ళు కాస్త మత ప్రచార కేంద్రం లెక్క వాడుతున్నారు. పిల్లల బుక్కులలో ఇది చూసి హిందూ తల్లికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఇక ఊకుంటుందా, డైరెక్ట్గా స్కూల్ కాడికి వెళ్ళిపోయింది. స్కూల్కి
స్కూల్కి వెళ్ళిన ఆ తల్లి అక్కడ బాధ్యులైన వాళ్ళను గట్టిగా నిలదీసింది. ఊరికే మాటలతో వదిలేయలేదు. తన చేతిలో ఉన్న బెల్ట్ తీసి పక్కా లోకల్ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇక గరం గరం రియాక్షన్లు చూసి స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం గుండెల్లో రైలు పరిగెత్తినాయి. నిజంగా ఆ తల్లి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. తన పిల్లల సంస్కృతిని కాపాడుకోవడానికి చూపించిన ఉగ్ర రూపాన్ని పబ్లిక్ నుంచి మంచిగా సపోర్ట్ అయితే అందుతుంది. కానీ ఇక్కడితో ఈ పంచాయతీ ఆగొద్దు. విద్యాశాఖ అధికారులు, పోలీసులు జర కళ్ళు తెరవాలి. ఇట్లాంటి పనులు చేసే స్కూల్ మేనేజ్మెంట్ మీద కేసు ఫైల్ చేయాలి. పిల్లల మైండ్ పాడు చేసి ఆ స్కూల్కు తాళం వేసి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయాలని పేరెంట్స్ అందరూ కూడా గట్టిగానే అంటున్నారు. మొత్తానికి పిల్లలకు ప్రతి సంస్కృతిని నేర్పించడం మంచిదే, కానీ ఇట్లా ఒక్క మతానికి పరిమితం చేసేలాగా ఉగ్రవాదులు లెక్క తయారు చేయడం కరెక్ట్ కాదు కదా. అందుకే యాజమాన్యం మీద మంచి దృష్టి పెట్టాలని విద్యాశాఖ మంత్రిని కోరుకుంటారు తల్లిదండ్రులు. ఇప్పటికే తెలుగులో విజయవంతంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు 10వ సీజన్కి రంగం సిద్ధం చేసుకుంది. గత సీజన్లో కళ్యాణ్ పడాలా అనే కంటెస్టెంట్ విన్నర్గా నిలిచిండు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ ప్రారంభించిన షో ద్వారా కొంతమంది కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. అలా హౌస్లోకి వచ్చిన కళ్యాణ్ పడాలా విన్నర్గా నిలిచి కప్పు గెలుచుకున్నాడు. ఇక బిగ్ బాస్ 10వ సీజన్కి కూడా అదే విధంగా అగ్ని పరీక్ష పేరుతో మరో షో నిర్వహించేందుకు జియో హాట్స్టార్లో మా సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇక తాజాగా అందుకున్న సమాచారం మేరకైతే బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన సెట్ వరకు ప్రారంభమైతే అయింది. బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని అయితే తెలుస్తుంది. బిగ్ బాస్ 3rd సీజన్ నుంచి అయితే ఇప్పటి వరకు విజయవంతంగా హౌస్ హోస్ట్గా వ్యవహరించింది నాగార్జున. ఈ సీజన్కి కూడా హోస్ట్గా వ్యవహరించబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గత సీజన్తో పోలిస్తే మరింత భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మంచి డిజైన్ చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారంట. ఇక సెట్ వరకు ఈరోజు ప్రారంభం అవ్వగా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారంట. దీనికి సమాంతరంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా కొంతమంది కంటెస్టెంట్లు సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారంట. పొలిటికల్ సర్కిళ్లలో ఇప్పుడు ఒక లేఖ ఫుల్ హల్చల్ చేస్తుంది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు ఒక విస్తృతమైన లేఖ రాసిండుగా. అదేంటంటే ఏదో మామూలుగా లేదు, రాజకీయం గురించి కాదు, మన పసిపిల్లల భద్రత కోసం వాళ్ళపైన జరిగే లైంగిక నేరాలు అణిచివేత గురించి లేఖ రాసిందంట. ఫోక్సో చట్టాన్ని మరింత గట్టిగా సమర్థవంతంగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ మంచిగానే కీలకంగా ప్రతిపాదనలు పెట్టిండు. ముఖ్యంగా మన తెలంగాణలో జరిగిన షాబాద్ దారుణాన్ని పవన్ కళ్యాణ్ ఈ లేఖలో గుర్తు చేసుకొచ్చిండు. ఫోక్సో కేసులో జైలుకు పోయి బెయిల్ మీద బయటకు వచ్చి పగతోని ఏకంగా 6గురిని నరికి చంపిన ఘోరాన్ని ప్రస్తావించిండు. గిట్లాంటి నిందితులకు బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టులు, పోలీసులు కూడా చాలా కఠినంగా ఉండాలని, బాధితుల కుటుంబాలకు పటిష్టమైన సెక్యూరిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసిండు. కేసులు దర్యాప్తు విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని సూపర్ ఐడియాలు ఇచ్చిండు భయ్యా, అవి చెప్తే పరేషాన్ అవుతారు. ఫోక్సో కేసులను హ్యాండిల్ చేసే ఆఫీసర్లకు తప్పనిసరిగా స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలన్నాడంట. పిల్లలతోని సున్నితంగా ఎట్లా మాట్లాడాలి, ఫోరెన్సిక్ ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు ఎట్లా కలెక్ట్ చేయాలో నేర్పించాలనుకున్నాడంట. ఘటన జరిగిన 24 గంటల్లోనే బాధితులకు మెడికల్ టెస్టులు కంప్లీట్గా కావాలని చెప్పిండు. సేఫ్ కిట్లు వాడడంతో పాటు DNA, FSL రిపోర్ట్లు జల్దీ వచ్చేలా చూడాలని చెప్పుకొచ్చిండు. క్రైమ్ సీన్ల దగ్గర ఫోటోలు, వీడియోలు పక్కాగా రికార్డు చేయాలని చెప్పుకొచ్చిండు. టైంపాస్ ముచ్చట్లు అస్సలే నడవద్దంట. నార్మల్ కేసులు దర్యాప్తు షార్ట్ షీట్ 60 రోజుల్లో, క్లిష్టమైన కేసులు ఉంటే 90 రోజుల్లో క్లోజ్ చేయాలని టైం లిమిట్ పెట్టిండంట. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న కేసులను ప్రతి నెల జిల్లా ఎస్ఐ రేంజ్లో ఐజీలకు రివ్యూ చేయాలని లేఖలో స్పష్టం చేసుకొచ్చిండంట. ప్రతి ఫోక్సో కేసులో బాధితులకు రక్షణ ప్రణాళిక పక్కగా ఉండాలని, అవసరమైతే పోలీస్ పహారా పెట్టాలి, ఎక్స్టోర్ట్ ఇవ్వాలి, బెదిరింపులకు పాల్పడినోళ్లకు పాత నేర చరిత్ర ఉన్న నిందితుల మీద వెంటనే రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని సూచించిండు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన రూల్స్ ఉండాలని, ఇక పోలీస్ స్టేషన్లలో విచారణ పేరుతో టైం వేస్ట్ చేయకుండా
కంప్లైంట్ రాగానే ఫస్ట్ ఎఫ్ఐఆర్ రికార్డ్ చేయాలి. ఒకవేళ ఏ ఆఫీసర్ అయినా ఎఫ్ఐఆర్ రాయడం ఆలస్యం చేస్తే వాళ్ళపైన డిపార్ట్మెంట్ తరపున కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడు. స్కూళ్ళు, హాస్టళ్ళు, కోచింగ్ సెంటర్లు, ప్రార్థన మందిరాల్లో పిల్లలపైన లైంగిక నేరాల నివారణ తప్పనిసరిగా రిపోర్టింగ్ సిస్టమ్స్ ఇవ్వాలన్నాడు. పసిపిల్లల కేసులో నార్మల్గా ఆఫీస్ ఫైల్స్ లెక్క చూడకుండా మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసుకొచ్చిండు. చివరిగా తాను సూచించిన ఈ పాయింట్లపైన 30 రోజుల్లోగా ఒక యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిండు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోక్సో చట్టం అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిండు. చూడాలి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ లేఖపైన ఎట్లా రియాక్ట్ అవుతుందో, మరి ఏం చేస్తుందో. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి 17వ రోజుకు చేరింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన 25వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఆందోళన వ్యక్తం చేసిండు. ఆయన కండరాల క్షీణత, అలాగే బరువు 8.5 కేజీలు తగ్గి ఆయన కండరాల క్షీణతతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడంట. బరువు 8.5 కేజీలు తగ్గి బీపీ, రక్తపోటు ఇవన్నీ పడిపోయినాయంట. ఇక మొత్తానికైతే సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించండి ముచ్చట. దీక్ష విరమించాలని తాను సోనం వాంగ్చుక్ను కోరగా ప్రభుత్వ చర్చలు ఎందుకు జరపడం లేదో ప్రశ్నించండి అని బదులిచ్చినట్లు తెలుపుకొచ్చిండు. మనిషి ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం పంతం పట్టినట్లు తీసుకోకూడదని దిప్కే హితావు పలికిండు. మరోవైపు రాజకీయాలకు అతీతంగా వాంగ్చుక్ను మద్దతు పెరుగుతుంది. నిరాహార దీక్షను విరమించి పోరాటాన్ని కొనసాగించాలని టీఎంసీ నేత మహువా మొయత్రా ఆయనను కోరిండు. ప్రభుత్వానికి యువత ప్రాణాలపైన పట్టింపు లేదు, కానీ మీ ప్రాణాలు మాకు ముఖ్యం అని ఆమె పేర్కొన్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సైతం ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే దీక్ష విరమించాలని సోనం వాంగ్చుక్కు విజ్ఞప్తి చేసిండు. ఆప్ నేత అతిషి బృందం, సిపిఐ ఎంపీ అమ్రారాం, పలువురు నేతలు నిరసన ప్రదేశాన్ని సందర్శించి సంఘీభావం తెలుపుకొచ్చిరు. జూన్ 28న వాంగ్ ఏకదీక్షలో చేరిండు. విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు పరీక్షల అక్రమాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇవ్వాలని సిజేపీ డిమాండ్ చేస్తుంది. జూలై 20న పార్లమెంట్లో శీతాకాల సమావేశాల మొదటి రోజున జంతర్ మంతర్ నుండి పార్లమెంటుకు శాంతియుత మార్చ్ నిర్వహిస్తున్నట్లు వాళ్ళు చెప్పుకొచ్చిర్రు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇప్పుడు సరికొత్త డిజిటల్ రూటు పట్టినట్టు కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్లో ఒక సరికొత్త అస్త్రాన్ని బయటకు తీసుకొచ్చిండు. అదే జగన్ 2.0 సూపర్ యాప్ అంట. అసలు ఈ యాప్ ఎందుకు తెచ్చిండ్రో తెలుసా? జగన్ అన్న చేస్తున్న దాన్ని బట్టి చూస్తే సోషల్ మీడియా వాళ్ళు, సోషల్ మీడియా సైనికులు, కార్యకర్తలు పెట్టే పోస్టులను కొంతమంది కావాలని కుట్రలు పన్ని మరి డిలీట్ చేస్తున్నారట. ఇట్లాంటి తిక్క పనులకు చెక్ పెట్టడానికే ఎవరో ప్లాట్ఫామ్ మీద ఆధారపడకుండా కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుందాం అని మంచిగా డిసైడ్ అయిపోయిందంట. యాప్నైతే ఆవిష్కరించిండు జగన్. ఈ యాప్లో ఏం చేయబోతున్నారంటే పార్టీలో ఉన్న చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్ల దాకా, అట్లాంటి రాష్ట్ర స్థాయి పెద్దల నుంచి డైరెక్ట్గా పార్టీ హెడ్ ఆఫీసర్ దాకా ప్రతి ఒక్కరితోని ఒకరు అనుసంధానమై ఉంటారని చెప్పుకొచ్చిండు. అంటే కింద ఉన్నోడు పైన ఉన్నోనికి ఏదైనా మ్యాటర్ చెప్పాలంటే మధ్యలో ఏ బ్రోకర్లు, లీడర్లు అడ్డుపడకుండా డైరెక్ట్గా ఒకే గొడుగు కింద మాట్లాడుకోవచ్చు అన్నమాట. కార్యకర్తల గొంతును నొక్కేయాలని చూస్తే ఇకపైన అస్సలు ఆగదు. ఈ యాప్ ద్వారా అందరం కలిసికట్టుగా పోరాడతాం అని జగన్ అన్న చాలా గట్టిగానే చెప్పుకొచ్చిండు. మరి ఈ జగన్ 2.0 టెక్నాలజీ అస్త్రం ఏపీ పాలిటిక్స్లా ఎంతవరకు పనిచేస్తుందో, తమ్ముళ్ళ కూటమి సోషల్ మీడియా నెట్వర్క్కు ఇది ఎంత గట్టిగా పోటీ ఇస్తుందో ఇక చూడాలి. ఇదేంద్రన్న
రాష్ట్రంలో కరెంటు ముచ్చట చూస్తే ఇప్పుడు ఫుల్ షాక్ కొడుతుందిరా అన్నట్టుంది. పొద్దంతా కష్టపడి పంటలు పండించే మన రైతన్నలు ఇవాళ రోడ్ ఎక్కిర్రు. అసలు 8 గంటల కరెంటు కూడా వస్తలేదంట. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 11 జిల్లాల సబ్స్టేషన్లు రైతులు మంచిగా ముట్టడించిర్రు. తలుపులు బంద్ చేస్తే అధికారులను నిలదీసి ముమ్మాటికి ఈ సర్కారు చేసిన నేరపూరిత నిర్లక్ష్యమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దవాఖానలో మందులు లేవు, ఇప్పుడు చూస్తే కరెంటు కూడా లేదాయే. అసలు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం కనీసం వారం రోజులు సరిపోయే బొగ్గు నిల్వ కూడా లేవు అని చెప్పుకొస్తున్నారు. నెత్తి నోరు మొత్తుకున్నా కానీ ఈ ప్రభుత్వం జర్ర కూడా పట్టించుకుంటలేదు, లైట్ తీసుకుంటుంది. ఇప్పుడు దాని ఫలితమే రాష్ట్రం అంతా అనుభవిస్తుంది. బొగ్గు లేకపోతే కరెంట్ ఎట్లా తయారవుతుంది? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు లేక 1 మరియు 4 యూనిట్లతో ఏకంగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అడ్డం పడింది. అట్లనే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా బొగ్గు కొరత వల్ల 270 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి నిలిచిపోయిందంట. ఒక్కసారిగా ఆలోచించండి, ఇంత పెద్ద ఎత్తున కరెంటు తయారు కావడం ఆగిపోతే రాష్ట్రం చీకట్లోకి పోదా? ప్రభుత్వం చేసిన ఈ ఘోరమైన నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఊళ్ళల్లో పట్టణాలలో అప్రకటిత కరెంటు కోతలు బాగానే మొదలైనాయి. పంటలు ఎండిపోతే రైతుల గుండెలు బాధపడుతున్నాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక జనాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయినరు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేవాలే, బొగ్గు కొరతను తీర్చి థర్మల్ ప్లాంట్లను నడిపించి ఏదన్నా ఒకటి పరిష్కారం అయితే ముందు వేయాలి. రైతన్నలను బాధ పెట్టుడు అంత మంచిది కాదు. వాల్మీకి నగర్లోని విశాఖ అనే ఊళ్ళలోకి ఏకంగా 10 అడుగుల తాచుపాము పాక్కుంటూ వచ్చింది. దాన్ని చూస్తే ఎవ్వలైనా దడుచుకోవాల్సిందే, ఏ మగాడైనా భయపడాల్సిందే. అట్లాంటిది అక్కడ సీను రివర్స్ అయిందన్నట్టు. ఏందనుకుంటున్నారా? ఒక ధైర్యవంతురాలైన అక్క ఆ పామును చూసి అస్సలు భయపడలేదు. ఏంద్రా అనుకున్నారు అందరూ. నా గడప ముందట నీ వేషాలేంది అన్నట్టు దాన్ని చూసింది. అందరూ భయంతో కేకలు పెడుతుంటే మన అక్క మాత్రం కూల్గా పోయి ఆ 10 అడుగుల నాగుపాము తోకను పట్టుకొని గిర్ర గిర్ర తిప్పి పడేసింది. ఆ పాము కూడా ఏమనుకున్నదో ఏమో, అమ్మ నీకు దండం, నన్ను వదిలే అని అస్సలు ఆ ఊరికి రాను అన్నట్టుగా సైలెంట్గా పోయింది. మనక్క ఆ పాముకు ఎలాంటి గాయం కాకుండా చాలా సేఫ్గా పట్టుకొని అడవిలోకి తీసుకెళ్ళి లవ్లీగా వదిలేసిందంట. నిజంగా ఆ అక్క ధైర్యానికి ఒక దండం పెట్టాల్సిందే. కానీ ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి. వానలు పడుతున్నాయి కాబట్టి ఇలాంటి బుసలు కొట్టే జీవులు మీ ఇంట్లోకి కూడా వస్తాయి అన్నట్టు. మీ ఇంట్లో ఇట్లాంటి ధైర్యవంతులైన అక్కలు ఉండరు కదా మరి. లేకపోతే సాహసాలు చేయకూర్రి, గమ్మున ఫారెస్ట్ ఆఫీసర్లకైతే ఒక ఫోన్ కొట్టుర్రి. రంగారెడ్డి జిల్లా మెరిపేట ఏరియాలో ఇవాళ జర కాసేపు అయితే రణరంగం సృష్టించింది. అసలు ఇక్కడ ఏం జరిగిందో వింటే ఒక్క చిన్న ఫోన్ ముచ్చట గింత పెద్ద పంచాయతీకి దారితీసిందా అని అనిపిస్తుంది. ఆ ముచ్చట ఏంటంటే అక్కడ ఉన్న బీహార్కు చెందిన కొందరు వ్యక్తుల మధ్య ఏదో పాత లొల్లి నడుస్తుంది. ఆ లొల్లి కాస్త మధ్యలో అనుకోకుండా గొడవకు దారితీసింది. మొబైల్ ఫోన్ కింద పడ్డది. అక్కడ పార్క్ చేసిన ఉన్న కొంతమంది అయితే వ్యక్తి కారు అద్దం మొత్తం పగలగొట్టిర్రు. అంతేకాదు ఆ కారు ఓనర్ మధుకు ఎక్కడ లేని కోపం అయితే వచ్చింది. ఆ కారు అద్దాన్నే పగలగొడతావా అని తిక్క రేగింది అన్నట్టు. ఇంకేముంది, మధు ఊరుకుంటాడా? గిర్ర గిర్ర తిరుగుతూ తన గ్రూప్ని ఊసుగొలుపుకున్నాడు. తన కారు అద్దం పలగొట్టినందుకు కోపంతోని మధు ఒక్కడు కాదు ఏకంగా 40 మంది గ్యాంగ్ని వెంటేసుకొని స్పాట్కు వచ్చిండు. వచ్చి రావడంతోనే అక్కడ బీహార్ల కార్లను టార్గెట్ చేసిండు. రోడ్ల మీద ఉన్న బీహార్ల కార్ల అద్దాలన్నిటినీ పచ్చడి పచ్చడి చేసి పారేసిండు. దీంతో సీన్ ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఇక అటు మధు గ్యాంగు ఇటు బీహార్ గ్యాంగు ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి మొత్తం రచ్చ రచ్చ చేసిర్రు. మొత్తం ఒకరికొకరు చితక బాదుకున్నారు. దొరికిన రాళ్ళు పట్టుకొని ఒకరికొకరు బాదుకోవడమే పని అయిపోయింది. దెబ్బకు అక్కడ ఉన్న వాళ్ళంతా భయంతో పరుగులు తీసిర్రు. ఇంకేముంది, ఇక్కడే ఊహించని షాకింగ్ ట్విస్ట్ జరిగింది. బీహార్ బ్యాచ్ ఊరికే రాళ్లతో కొట్టలేదు. వాళ్ళ దగ్గర ఉన్న వేడి వేడి తేనె ఒక్కసారిగా తెరిచి అవతలి వర్గం పైన మొత్తం పోసిర్రు. వేడి చేసిన నూనెను బాధితుల మీద పోయడంతో చాలా మందికి ఒళ్ళు గాలి తీవ్రంగా గాయాలైనాయి. ఈ చిత్రమైన ఘోరమైన దాడి మీర్పేట్ ఏరియాలో ఫుల్ టెన్షన్గా మారిపోయింది. సమాచారం అందుకోగానే మీర్పేట్ పోలీసులు ఫుల్ ఫోర్స్తో అక్కడికి చేరుకున్నారు. లొల్లి చేస్తున్న ఇరు వర్గాలను
చెల్లాచెదురు చేసి లాఠీ చార్జ్ చేసి సీన్ మొత్తం కంట్రోల్ తీసుకొచ్చిర్రు. గాయపడిన వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించిర్రు. శాంతి భద్రతలకు నిఘాంతం కలిగించేలా ఊరుకునేది లేదని పోలీసులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిర్రు. ఆ గొడవకు కారణమైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేసి మంచిగా పని పెట్టిర్రు అన్నట్టు. చిన్న ఫోన్ పంచాయతీ గింత పెద్ద గొడవకు దారి తీసిందన్నట్టు.